ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి. మళ్ళీ నా పేరు బాలకృష్ణ. నేను ఉప్పల్లో ఉంటాను. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి లీడర్‌షిప్. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ లీడర్‌షిప్ ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో, అది కంప్లీట్‌గా లీడర్‌షిప్ మీద డిపెండ్ అయ్యి ఉంది. లీడర్‌షిప్ అంటే మనం ఏం చేయాలి? ఎలా ముందుకు నడవాలి? ఏ విధంగా జనాలతో మాట్లాడాలి? మనము ఏ విధంగా ఉంటే జనాలు మనల్ని చూసి ఆహ్, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకుంటారు. ప్లస్ ఈ బిజినెస్‌లో ఎలా వాళ్ళు వస్తారు అనే దాని మీద మనము మాట్లాడుకోబోతున్నాం. మన టాపిక్‌లో ముందుకెళ్తూ అసలు లీడర్‌షిప్ అంటే ఏంటి? అని చూసుకుంటే గనక లీడర్‌షిప్ అంటే లీడింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. ద యాక్షన్ ఆఫ్ లీడింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. ఒక 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 కొంతమంది జనాలని లీడ్ చేయడం, ముందుండి నడిపించడం. ఓకే. తాను పని చేస్తూ ఇతరులను పని చేయిస్తూ ముందుకెళ్ళడం అనేది అసలైన లీడర్‌షిప్ క్వాలిటీస్. కానీ ఇక్కడ బయట సమాజంలో అది జరుగుతుందా అంటే ఆహ్, కొంతవరకు జరుగుతలేదనే చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం. మన విన్నింగ్ టీమ్ సభ్యులు కాకుండా వేరే వాళ్ళని చూస్తే గనక తాను పని చేయిస్తాడు గానీ తాను పని చేయడు. వేరోళ్ళతో పని చేయిస్తాడు గానీ తాను పని చేయడం అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఓకే. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి యాక్చువల్‌గా చూసుకుంటే గనక చూడండి, లీడర్‌షిప్ అనగానే మనకు స్ట్రాటజీ ఉంటుంది. ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. ఓకే. ఒకళ్ళతో ఒకళ్ళకి అనుసంధానమై అందరిని కలుపుకుంటూ పోయే భావంతో ముందుకెళ్తుంటారు. ఓకే. ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్షన్ ఉంటుంది. ఇన్నోవేషన్ ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది. అంటే డిస్కషన్ ఉంటుంది. తను ఏం చేయాలనేది ఒక క్లారిటీగా గోల్ ఉంటుంది. ఓకే. తను చేస్తున్నటువంటి పనిలో ఎలా ఎదగాలనే ఒక ఆశయం ఉంటుంది. ఓకే. ఒక అవగాహన ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్. ఓకే. ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో. ఓకే. టీమ్‌ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ముందుకు తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఏకతాటిగా పని చేయాలి. ఓకే. ఐక్యమత్యంగా ఏ విధంగా పని చేయాలనేది ఒకటి. ఓకే. ద లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో మీటింగ్స్ ఏ విధంగా మనకు చేస్తే బావుంటుందని గ్రూప్ మీటింగ్స్ పెట్టుకొని ముందుకెళ్ళే ప్రాసెస్ ఉంటుంది. ఇతరుల్ని ప్రోత్సహించేటువంటి ప్రాసెస్. ఇంకోటి ప్రోత్సహిస్తూ ముందుకు సక్సెస్ దారిలో పయనించేటువంటి మార్గం అనేది లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో చెప్పగలం. ఓకే. నెక్స్ట్ ఇంకా లీడర్‌షిప్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్‌లో గొప్ప గొప్ప లీడర్స్ ఏమన్నారు అనేది చూసుకుంటే గనక మనకిక్కడ టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ విన్ యూ లీడ్. ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్. అంటే స్వామి వివేకానంద ఏమంటున్నారంటే మన లైఫ్‌లో ఒక రిస్క్ అనేది తీసుకోండి. ఓకే. రిస్క్ అనేది ఏంది ఇప్పుడు నడుస్తున్నటువంటి మిషన్ 1000 ప్లాన్స్. అది పెద్ద రిస్కే. కానీ రిస్క్ తీసుకోకుంటే ముందుకెళ్ళలేము. ఓకే. ఆ రిస్క్ తీసుకుంటే ఒకవేళ మనం గెలిస్తే గనక మనము 10 మందిని ముందుకు నడిపించగలుగుతాం. ఓకే. గెలిస్తే. గెలిస్తే అనే పదమే లేదు. గెలవాల్సిందే అనేది మనం పెట్టుకొని ముందుకెళ్తున్నాము. ఒకవేళ గెలిస్తే గనక మనము కొంతమందికి లీడ్ చేయగలుగుతాం. ఓకే. ఒకవేళ దాంట్లో ఓడిపోతే గనక మనం చేసిన తప్పులు ఇతరులు చేయొద్దని గైడ్ చేయగలుగుతాం. వాళ్ళకొక సరైన సలహాదారులాగా నిలబడగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి సారీ. కామ్‌నెస్ ఈస్ ప్రిపరేషన్ బట్ బోల్డ్‌నెస్ ఈస్ ఎడ్యుకేషన్. దిస్ షుడ్ బి వర్ వాచ్‌ఫుల్ డ్యూరింగ్ ద మూమెంట్స్ ఆఫ్ క్రైసిస్. కామ్‌గా ఉన్నాం కదా అని చెప్పేసి ఈడు ఏం చేస్తలేడు అని అనుకోవద్దు. ఓకే. ఆ బోల్డ్‌గా ఉన్నాడు గదా అని జెప్పేసి వీడు అన్నీ చేస్తాడని గూడా అనుకోవద్దు. ఓకే. ఆ కామ్‌నెస్‌లో ఒక ప్రిపరేషన్ ఉంటుంది. సైలెంట్‌గా ఉన్నాడంటే దాని ఎనక ఒక గ్రౌండ్ లెవెల్ వర్క్ జరుగుతుందనేది ఒకటి. ఓకే. బోల్డ్‌నెస్ అనేది ఎడ్యుకేషన్. అతను చేసే పనిని ఎంత అవగాహనతో చేస్తుందనేది ఒక మంచి లీడర్‌షిప్ క్వాలిటీ అనేది ఇక్కడ దామోదర్ వినాయక్ సావర్కర్ అని గ్రేట్ పర్సన్ ఆయన చెప్తున్నారు.
అంటే ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట. గాంధీతో సమానంగా ఫ్రీడమ్ ఫైట్ చేశారు ఇక్కడ. ఓకే, మంచి లీడరు. ఫస్ట్ మహాత్మా గాంధీ ఏమంటారు, ఇది మనకు విన్న వాక్యం. ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, దెన్ దే లాఫ్ యూ, దెన్ దే ఫైట్ యూ, దెన్ యూ విన్. కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. మనం ఇప్పుడు ప్లాన్స్ చెప్పేటప్పుడు కూడా నాకు వద్దు, నాకు పనికిరాదు, నేను చెయ్యను అని అంటారు. కొంతమంది మన మీద నవ్వుతారు, ఏది సబ్బుల పేస్టులు బిజినెస్ లో ఉన్నారు, ఈ ఇంత పని చేసి ఈ ఈ ఈ బిజినెస్ లోకి వచ్చేదేమని చెప్పేసి మన మీద నవ్వుతూ అవహేళన చేస్తారు, అవమానపరుస్తారు. దాని తర్వాత మీతో పోరాడతారు, ఎందుకు ఈ బిజినెస్ చెయ్యకు, మంచి జాబ్ చేసుకో, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు, ఎందుకు నీకు ఈ తంటాలని అని చెప్పేసి మనతో పోరాడతారు. దాని తర్వాత మనము గెలుస్తాం. గెలిచినప్పుడు చూసి, అప్పుడు నాకు తెలుసు నువ్వు ఇవన్నీ వినే, నాకు తెలుసు మీరు ఇది సాధిస్తారని తెలుసు, మీ మీద నాకు గట్టి నమ్మకం ఉందనే మాటలు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఓకే, సో ఏదున్నా మనకు దానికి రిలేట్ అవుతుంది. వన్ ఇండివిజువల్ మే డై ఫర్ అన్ ఐడియా, బట్ దట్ ఐడియా విల్ ఆఫ్టర్ దిస్ డెత్ ఇన్కార్పొరేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ థౌజండ్స్ లైఫ్స్. చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ ఏమంటున్నారంటే, ఒక ఐడియా గురించి ఎవరైనా ఒక అతను చనిపోవచ్చు, అతని ఒక ఏమంటారు సంకల్పం ఏమైతే ఉంటుందో, అతని ఒక భావాలు ఏమైతే ఉంటాయో, భావజాలాల గురించి చనిపోవచ్చు. కానీ ఆ ఐడియా కొన్ని రోజుల తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత కూడా అది జనాల్లో పాకుతుంది. మనము ఇప్పుడు చూసుకుంటే కనుక, ఇప్పుడున్న 1000 ప్లాన్స్ అనేది ఒక ఐడియా. అరుణ్ సార్ ఇచ్చింది ఒక ఐడియా. ఆ ఐడియా కోసం ఎంతమంది తపన పడుతున్నారు అనేది మనం గ్రూప్స్ లో చూస్తున్నాం. వినిటింగ్ గ్రూప్స్ లో కానీ, ఇతరత్ర గ్రూప్స్ లో కానీ, ఇప్పుడు మనకు సపరేట్ గ్రూప్స్ ఎన్నో ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఆ ఐడియా కోసం ఎంతమంది పాల్గొడుతున్నారు. ఆ ఐడియాని వాళ్ళు కన్సీవ్ చేసేసుకుంటారు. కన్సీవ్ చేసుకొని ఆ ఐడియాని ఎట్లనన్నా ముందుకు తీసుకెళ్ళాలి అనే తపనతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. అంటే ఆ ఐడియా వల్ల ప్రతి ఒక్కరి జీవితాలు చేంజ్ కాబోతున్నాయి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు పని చేశారు, ఎంతవరకు పని చేశారు అనేది పక్కన పెడితే కనుక, ఈ ఐడియాలజీ అనేది ప్రతి ఒక్కరికి నచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయడానికనే ముందుకెళ్తున్నారు. సో సుభాష్ చంద్రబోస్ అనేది ఈయన అందరికీ తెలిసిన అతనే. ఇంత మంచి మాట, ఇన్కార్నేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ థౌసండ్స్ ఆఫ్ లైఫ్స్ అంటే అది ఒక వెలుగును తీసుకొస్తుంది, వేల మంది జీవితాల్లో ఒక వెలుగును తీసుకొస్తుంది అనే మాట చెప్పడం జరిగింది. అదే మనం ఇప్పుడు చేస్తున్నాము. ఓకే, ఎవరో డ్రాయింగ్స్ చేస్తున్నారండి, ప్లీజ్ డ్రాయింగ్స్ ఏం వేయండి, ఇబ్బంది అవుతుంది. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ లీడర్స్, డూ ఇట్ అలోన్, పర్సన్ టు పర్సన్. మదర్ తెరీసా. ఇదే ఇప్పుడు జరిగేది ఇదే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు మన కోసం, ఎవరో ఏదో ఒకటి సాధిస్తారు అని వెయిట్ చేయకండి. నీ సత్తా ఎంతుంది, నీలో దమ్ము ఎంతుంది, అది చేసుకుంటా వెళ్ళండి. పర్సన్ టు పర్సన్ సోలోగా పని చేయండి. సోలోగా పని చేస్తేనే మీకు ఆ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి. కొంత స్థమానం అప్లైన్ మీద డిపెండ్ అయి ఉంటే కనుక మనలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ కావు. మనంతట మనము పని చేసుకుంటూ పోతుంటేనే జనాలు చెప్పేటువంటి మాటలు ఏ విధంగా మనము వాళ్ళకు సమాధానం చేయాలి, సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా మనము వాళ్ళకు చెప్పుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అవగాహన అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఎవరి కోసం వెయిట్ చేయకుండా, ఎవరు వస్తారు ఎవరు రారు, ఇప్పుడు 1000 ప్లాన్స్ లో ఉన్న కాన్సెప్టే అది. ఎవరు వస్తారు ఎవరు రారు అని పక్కన పెట్టేశారు. మన పని ఏంటి, చెప్పుకుంటూ పోవడం. మన కుల్కర్ణి సార్ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పడం జరిగింది. ప్లాన్ అనేది మన చేతిలో ఉంది, ప్లాన్ చూపించడం మన చేతిలో ఉంది. అవతల వ్యక్తి ఎవరైతే ప్రాస్పెక్ట్ హీ ఆర్ షీ ఎవరైనా ఉండేది, అవతల వ్యక్తి వస్తాడా రాడా అనేది వాళ్ళ చేతిలో. ఓకే, సో చెప్పడం మన బాధ్యత, మన ధర్మత. చెప్పడం వరకే మన ధర్మత, వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ విఘ్నత మీద వదిలిపెడుతుంది. ఓకే, సో అతనికి నచ్చింది, నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటే కనుక 100% వస్తుంది. ఆల్ టైమ్స్ ఆర్ గుడ్ టైమ్స్ ఫర్ దోస్ హూ నో హౌ టు వర్క్ అండ్ హ్యావ్ ద టూల్స్ టు డూ సో. సూపర్ వర్డ్ ఇది, ముఖేష్ అంబానీ గారు చెప్తున్నారు. మనం చేసే సమయం అంతా మంచిదే. ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, పని చేసే విధానంలో ఏ విధంగా వాడుకుంటున్నాం అని తెలియగలగాలి. ఓకే, తెలుసుకోగలగాలి.
తర్వాత దానికి సరిపడా ఆయుధాలను తీసుకెళ్ళాలి. ఆయుధాలు అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి విన్నింగ్ టీమ్ టూల్స్. ఆ టూల్స్ ని తీసుకొని వెళ్తే గనక 100% మనం చేసే పని ఆ సమయానికి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది అనేది ముఖేష్ అంబానీ గారు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ ద రైట్ డిసిషన్. ఐ టేక్ డిసిషన్ అండ్ దెన్ మేక్ ఇట్ రైట్. రతన్ టాటా అంటే డిసిషన్స్ తీసుకోవడంలో నేను బిలీవ్ చేయను. ఓకే, డిసిషన్స్ అనేది నాకు అంతగా నచ్చదు. నేను డిసిషన్ తీసుకున్నాక ఆలోచిస్తాను. డిసిషన్ గురించి మాట్లాడటం నచ్చదు. ఓకే, తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ అట్లాంటివి నాకు నచ్చవు. నేను డిసిషన్ తీసుకున్నాక దాన్ని సరి చేస్తాను. ఓకే, అనేది రతన్ టాటా అంటున్నాడు. అంటే ఇప్పుడు అందరం డిసిషన్ తీసుకున్నాం, 1000 ప్లాన్స్ చేయాలన్న డిసిషన్ తీసుకున్నాక దాన్ని సరిచేసే మార్గంలో మనం పయనించాం. 1000 ప్లాన్స్ ఎంతమంది సక్సీడ్ అవుతారు అనేది ఎవరికి తెలియదు. కానీ సక్సీడ్ కావాలన్న ఒక మొండి పట్టుదలతోనే ముందుకు వెళ్తుంది. ఓకే, హోప్ అందరికీ 1000 ప్లాన్స్ అనేది సక్సీడ్ కావాలనే కోరుకుంటాం. ఓకే, సో ఇది సక్సీడ్ అయ్యే దిశగానే మనము పయనిస్తున్నాం. నెక్స్ట్, unless and until you inspire the people, you will not get results. Imposition will never give you the results. Inspiration will always give you the results. నరేంద్ర మోడీ. ఇతరులను ఇన్స్పైర్ చేసేంత వరకు మనకు రిజల్ట్స్ రావు. ఇన్స్పైర్ అంటే ఎలా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు? మన ఎదుగుదలని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సింపుల్ గా ఇప్పుడు చూడండి, సలీం ఎంతమందికి ఇన్స్పిరేషన్, తంగడిపల్లి శ్రీనివాస్ ఎంతమందికి ఇన్స్పిరేషన్. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్, ఇందర్వీర్ సార్ ఎంతమందికి ఇన్స్పిరేషన్, చరణ్ సార్ ఎంతమందికి ఇన్స్పిరేషన్, తెలియకుండా వడ్డమాను శ్రీనివాస్ ఎంతమందికి ఇన్స్పిరేషన్, మన పురుషోత్తం దాసు ఎంతమందికి ఇన్స్పిరేషన్, మన మధ్యలో ఉన్న లీడర్స్ ఎంతమందికి ఇన్స్పిరేషన్. ఓకే, మన రాజేష్ సార్ కూడా చూసుకుంటే చాలా కాలం వరకు బిజినెస్ ని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఏదో ఒక బల్బు వెలిగింది మైండ్ లో, వెలిగినాక దున్నుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పియూసీడీకి దగ్గరలో ఆయన ఎంతమందికి ఇన్స్పిరేషన్. ఇలా ఒక్కరు కాదు, చాలా మంది లీడర్స్ పేర్లు తీసుకోవచ్చు. నేను కొంతమంది తీసుకున్నాను. వాళ్ళకి నచ్చిన లీడర్లు పేర్లు తీసుకోలేదని చెప్పేసి బాధపడదు. కానీ ఆ లీడర్ల పేర్లు చెప్పుకుంటూ పోతే మన మీటింగ్ ఎండ్ కాదు ఇప్పటికీ. ఓకే, చాలా మంది ఉన్నారు ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మనకు రిజల్ట్స్ అనేది 100% వస్తాయి. అంటే మనం పని చేస్తూ పోతున్నాం కాబట్టి మనకు రిజల్ట్స్ వస్తాయి. పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఇన్స్పైర్ చేస్తా అంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇంపోజిషన్ విల్ నాట్ గివ్ ద రిజల్ట్స్. అదే పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాం కానీ మనకు వర్కౌట్ అవ్వదు. ఇన్స్పిరేషన్ విల్ ఆల్వేస్ గివ్ ద రిజల్ట్స్. ఇతరులను ఇన్స్పైర్ చేస్తూ మనం పని చేసినప్పుడే ఇన్స్పైర్ అవ్వగలుగుతారు ఇతరులు. మనం పని చేసి చూపించినప్పుడే ఇతరులు అరే ఈయన పని చేస్తే ఇంటర్ పని చేస్తే బాగుంటుంది, నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్తారు. మనతో పాటు నడుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లీడర్ ఏంటి, లీడర్ కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఓకే, 8 రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒక మంచి లీడర్ కి, సరైన లీడర్ కి 8 రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, గుణగణాలు అంటాం. ఓకే, సో డిస్ప్లేస్ ఇంటిగ్రిటీ, ఇతరుల పట్ల ప్రేమ, భావం, వాత్సల్యము, మంచితనాన్ని చూపించడము. హెల్ప్స్ అదర్స్ టు డెవలప్, ఇతరులను పైకి తీసుకెళ్ళే, అంటే పైకి అంటే అతని జీవితంలో ఎదుగుదల వైపు తీసుకెళ్లేటువంటి గుణము. ఓకే, రిలేషన్షిప్స్ మీద వాల్యూస్ ఇచ్చేటువంటి గుణము. ఓకే, తనకు తాను ఒక ఏమంటారు, తనకు తాను ఒక అకౌంటబిలిటీ అంటే జవాబుదారీగా ఉండడం. ప్రతి పనికి ఎవరు మన డౌన్ లైన్ లో ఎవరు ఎటువంటి తప్పు చేసినా ప్రతి దానికి ఒక జవాబుదారీతనంగా నిలబడేటువంటి గుణము. హానెస్టీ అంటే తప్పులు చేయకుండా అతను హానెస్టీగా ఉండడము. ప్రాక్టీస్ యాక్టివిటీ లిస్నింగ్. ఓకే, ఫస్ట్ మనకు బిజినెస్ లో కావాల్సిందే ఇది. ఓకే, లిజనింగ్, అది చాలా మంది చెయ్యరు. ఇతరులు చెప్పేది వినగలగాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినగలగాలి. విన్నాక అతనికి ఏం కావాలనేది మనం చెప్పగలం. విన్నప్పుడే మనకు అతని నుండి ఏదైతే సమాచారం వస్తుందో, అవతల వ్యక్తి నుండి ఏదైతే సమాచారం వస్తుందో
ఆ సమాచారాన్ని మనం పట్టుకొని మనకు తగ్గట్టుగా దాన్ని మలుచుకొని ఇతరులకు అవతల వ్యక్తికి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకే లిజనర్ గా మంచి లీడర్ అన్నప్పుడు లిజనర్ గా ఉండాలి, రీడర్ గా కూడా ఉండాలి. లిజన్ అయినప్పుడు అతని మైండ్ ని రీడ్ చేయగలుగుతాం. రీడ్ చేసి అతనికి ఎంతవరకు కావాలో అంతవరకు మనము అందించగలుగుతాం. అది ప్రోత్సాహమే ఉండొచ్చు, తోడ్పాటే ఉండొచ్చు, లేకుంటే అతనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. మనం వాళ్ళకు ఇవ్వగలుగుతాం. ఒక విజన్ ని ప్రమోట్ చేయాలి. విజన్ అని అంటే దూరదృష్టి. అంటే అతను ఏ విధంగా పైకి రావడానికి మనము ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, పైకి రావడానికి ఏ విధంగా అతనికి హెల్ప్ చేయగలుగుతాం, అతని విజన్ ఏంటి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి విజన్ గురించి అంటే, సలీం సార్ ఒక విజన్ పెట్టుకున్నారు, 100 హౌసెస్ ఇన్ వన్ ప్లేస్ అని చెప్పేసి. ఇప్పటికీ ఆ పోస్టర్ వాళ్ళ ఇంట్లో కనిపిస్తుంది. 100 మంది ఇండ్లు అంటే డియూసిడీలు ఉండొచ్చు. అప్పుడు క్రౌన్ అని పెట్టుకున్నప్పుడు డియూసిడీలుగా మారిందేమో తెలియదు కానీ 100 మంది ఇల్లు ఒకటే ప్లేస్ లో ఉండాలి అని ఒక విజన్ ఉంది. ఆ విజన్ తోని ముందుకెళ్తున్నారు. బహుశా అది సాధిస్తుండొచ్చు, 100% సాధిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ విజన్ తో ముందుకెళ్తున్నారు, అందరికీ ఆ విజన్ ని పంచుతున్నారు. కాబట్టి తొందరగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక విజన్ ఉండాలి, విజనరీ ఐడియాతో ముందుకెళ్తే కనుక బాగుంటుంది. అందరిలో ధైర్యాన్ని పెంపొందించాలి. కొంత కొంతవరకు అధైర్యపడుతుంటారు. కొంతమందికి ధైర్యం కూడా రాదు అసలు పని చేయడానికి. మనం చెప్పినప్పుడు వాళ్ళలో ఏదో ఒక ఉత్సాహం వచ్చేసి వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి వస్తారు. దాని తర్వాత జనాలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో హ్యాండిల్ చేయలేక, వాళ్ళతో ట్యాకిల్ చేయలేక, ఎలా మాట్లాడాలో తెలియక సతమతం అవుతుంటారు. నిరుత్సాహపడిపోతుంది. ఆ నిరుత్సాహపడకుండా వాళ్ళలో ధైర్యాన్ని పెంపొందిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని తీసుకెళ్తూ మనం కూడా వాళ్ళతో పాటు నడవాలి. ఏదో భుజం తట్టి చెప్పేసిన వాడు వాని పని వాడు చేసుకుంటాడు అనేది కాకుండా, అతనితో ప్రయాణించినప్పుడే అతనికి ఒక ధైర్యం అనేది వస్తుంది. చూడండి, ఇంట్లో కూడా తల్లిదండ్రి ఉంటారు, పిల్లలకు ఏదో ఒకటి చెప్తుంటారు. చెప్తున్నప్పుడు పిల్లలకు ధైర్యం సరిపోయినప్పుడు ఏం చేస్తారు, నీకున్నా నాన్న నువ్వు రా. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి, రోడ్డు మీద ఒక కుక్క ఉన్నది, లేకుంటే బండ్లు వస్తున్నాయి, ఓ గల్లీలోకి వెళ్ళి పోతుంటే ఒక కుక్క ఉన్నది, కుక్క కరుస్తాయేమో అని పిల్లలకి భయం అవుతుంది. ఏం కరవ నాన్న నేను నీతో ఉన్నా రా అని చెప్పి తీసుకెళ్తాను. రోడ్ క్రాస్ చేయాలి, బండ్లు వస్తున్నాయని భయం అవుతుంది. బండ్లు వచ్చి ఏ బండి గుడుగుతావో తెలియదన్న భయం మాత్రంలో ఉంటుంది. ఏం కాదన్న ఈ విధంగా క్రాస్ చేయాలని చూపిస్తారు. తల్లిదండ్రులు ఎవరైనా చూపిస్తారు, ఈ విధంగా క్రాస్ చేయాలి అని చెప్పి చూపిస్తారు. చూపించినప్పుడు అతనికి ఒక ధైర్యం అనేది నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా వెళ్ళగలుగుతాను, జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలుగుతాను అన్న ఒక ధైర్యం అతనిలో వస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒక సరైన లీడర్ దగ్గర పెంపొందించుకోవాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా చూసుకుంటే కనుక మనకు రకరకాల లీడర్షిప్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అని చెప్పేసి, ట్రాన్సాక్షనల్ లీడర్ అని చెప్పేసి, సర్వెంట్ లీడర్స్ అని చెప్పేసి, బయట 10 రకాల లీడర్స్. మనకు మెయిన్ గా ఇక్కడ హైలైట్ చేసినటువంటి 4 టైప్స్ ఆఫ్ లీడర్స్ మనకు కనిపిస్తాయి. పరివర్తన నాయకత్వం అనేది, సేవకుని నాయకత్వం అనేది ఒకటి, శిక్షణ లేక తర్ఫీదు నాయకత్వం అనేది సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటే పరిస్థితుల నాయకత్వం. అంటే మనకు విన్నింగ్ టీమ్ లో ఉన్న కోచింగ్ లీడర్షిప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, మనకు సరైన దారిలో నడవాలి అని చెప్పేసి కోచింగ్ లీడర్షిప్ అనేది ఒకటి మనకు ఇక్కడ విన్నింగ్ టీమ్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సేవకుని నాయకత్వం కూడా నేర్పించడం జరుగుతుంది. మనం ఏ విధంగా మనకు మన వాళ్ళకి సేవాభావంతో పని చేయాలి అనేది, పరివర్తన ఏ విధంగా తీసుకురావాలి జనాల్లో అనేది అది కూడా మనకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, పరిస్థితులను బట్టి ఏ విధంగా మనం నడుచుకోవాలనేది కూడా మన విన్నింగ్ టీమ్ లో నేర్పించడం జరుగుతుంది. ఇవి హైలైట్ చేసినాను ఎందుకంటే ప్రత్యేకంగా మనకు విన్నింగ్ టీమ్ లో చూయించేది ఇవి అనేది నాకు అనిపించింది. విన్నింగ్ టీమ్ లో చాలా మటుకు చూపిస్తానే. ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే లావాదేవీ నాయకత్వం అనేది అది వేరే కలుగుతుంది. సో ఈ 4 అనేది మనకు చాలా ముఖ్యం. ఓకే, ఈ ఈ ఈ 4తోనే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా బాగా పెంపొందించుకోగలుగుతాం. ఏది ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ అంటే పరివర్తన నాయకత్వం, సేకుని నాయకత్వము, ప్లస్ శిక్షణ లేక తర్ఫీదు నాయకత్వము, తర్వాత పరిస్థితుల నాయకత్వం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెన్సెస్ ఆఫ్ లీడర్స్. డిఫరెన్సెస్ ఏంటి, లీడర్స్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకుంటే గనక,
వ్యత్యాసాలు అంటే డిఫరెన్సెస్ అంటే సింపుల్ గా చెప్పండి అంటే బయట ఉన్న ఎక్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ విత్ రెస్పెక్ట్ వాళ్ళు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు. ఎవరు చూసినా నమస్తే పెట్టాలి, ఊంగి దండాలు పెట్టాలి. నేను వస్తా పోతా అని లేచి నిలబడి అన్న నమస్తే అన్న నమస్తే అన్న, నువ్వు గొప్ప అన్న, నువ్వు తోపు అన్న, నువ్వు తురుము అన్న అని చెప్పి ఇట్లా రెస్పెక్ట్ ఇస్తుండాలి, వారిని లేపుతుండాలి ప్రతి ఒక్కరిని. అలాంటి లీడర్స్ ఉంటారు బయట. ఇంకొకటి సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటి? కేవలం తన కోసమే ఆలోచించడం, ఇతరుల కోసం ఆలోచించకపోవడం, ఆలోచిస్తున్నట్టు నటించడం. ఓకే, సెల్ఫిష్నెస్. తన స్వలాభం కోసమే ఆలోచించడం. ఓకే, ఇక్కడ తన ఎదుగుదల కోసమే ఆలోచించడు. వేరే వాళ్ళు ఏమన్నా కానీ నేను ఎదిగితే చాలు, నేను బాగుంటే చాలు. ఓకే, ఆ ఇంకొకటి వచ్చేసి ఎంత దొరికితే అంత సంపాదించుకోవడం. అది మంచిగా సంపాదిస్తున్నామా, సరైన దారిలో సంపాదిస్తున్నామా, లేకపోతే అడ్డదారిలో సంపాదిస్తున్నామా అనేది దాంతో పనిలే. ఇవన్నీ బయట జరుగుతున్నటువంటి ఆ, ఏవైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నో బయట ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్తున్నాను. మన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా దానికి తీసుకొస్తాను మళ్ళీ. ఓకే, ఎవరు ఏమైనా కానీ ఎంత వస్తే అంత దోచుకోవడము అంటారు కదా, ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనేసి. అదే తత్వంతో ముందుకెళ్తున్నాను. కానీ వేరే వేరే ఇంట్లో దీపం వెలుగుతుందా లేదనే చూసే అవసరం లేదు. అలాంటి లీడర్స్ బయట ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. ఓకే, ఎవరైతే తన కోసం పని చేస్తారో వాళ్ళందరినీ విడిచిపెట్టడం, ఒక దశకు వచ్చేసరికి అందరినీ విడిచిపెట్టేయడం. ఇప్పుడు పొలిటికల్ గా నేను వెళ్ళదలుచుకోలేదు. కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళని అందరినీ తొంగలో దొరికేసేసి, ఓకే, అతను పైన కూర్చొనేసి ఆ కొంతమందిని కేర్ చేయకుండా అతని లాభం పొందిండు. బట్ మిగతా వాళ్ళు అతను నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడో మూలకు వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ లీడర్షిప్ లో కొన్ని కొన్ని ఇలా జరుగుతుంటాయి. సో కమాండింగ్ మెంటాలిటీ అండ్ బిల్డ్స్ ఎగో అంటే ఎప్పుడు చూసినా ఆధిపత్యం సాధించాలన్న ఆలోచనతో ఉంటారు. తర్వాత ఆధిపత్యం సాధించడంతో పాటు ఆధిపత్యం సాధిస్తూ సాధిస్తూ తనలో ఒక అహం అనేది పెరుగుతుంది. అహం పెరిగినప్పుడు ఎవడన్నా ఒక మాట తనకు నచ్చిన వాళ్ళైనా సరే, తనతో పాటు చాలా రోజులు ప్రయాణం చేసిన వాళ్ళైనా సరే, ఒక సలహా ఇచ్చిన, ఒక ఏదన్నా ఒక మాట చెప్పినా గానీ ఆ అహం అనేది దెబ్బతినడం వల్ల అతను ఎవరైతే సలహా ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో, నచ్చిన వ్యక్తి ఉన్నాడో, దగ్గరి వ్యక్తి ఉన్నాడో, అతను ఒక శత్రువులాగా మారిపోవడం జరుగుతుంది. ఇలాంటి క్వాలిటీస్ కూడా కనిపిస్తుంటాయి మనకు. ఓకే, బయట నవ్వుతూ కనిపిస్తారు. ఖద్దరు బట్టలు వేసుకునేసి, మంచి తెల్ల బట్టలు వేసుకునే, తెలుపు అనేది శాంతికి ప్రతిరూపం. అట్లాంటి తెలుపు బట్టలు వేసుకునేసి, మెడలో బంగారము, చైన్లు, ఉంగరాలు అవి ఇవి పెట్టుకునేసి మంచిగా పైన నవ్వుతూనే కనిపిస్తుంటారు. పోస్టర్లలో కూడా మంచిగా చిరుమంద ఆసంతో పోస్టర్లు గ్రాండ్ గా కనిపిస్తాయి. కానీ లోపట చూస్తే కనుక కుళ్ళు, కుతంత్రము, ఈడు ఈడు నాకేమైనా చేస్తాడేమో, నాకేమైనా హాని కలిగిస్తాడేమో అనే కుళ్ళుతో ఎదుటివాడిని ఎప్పుడు తొక్కి నేను పైకి రావాలన్న ఉద్దేశంతో బయట లీడర్స్ మనకి కనిపిస్తారు. ఓకే, అతని ఎదుగుదలనే ఉంటుంది. అతను ఎదగాలంటే ఇతరులను తొక్కేయాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే లాస్ట్ అండ్ లీస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇతరుల మీద ఆధారపడతారు వేరే లీడర్ అని. షో ఆఫ్ చేసుకోవాలి కదా, మరి నా వెనక ఇంతమంది ఉన్నారని చూపించుకోవాలి కదా. అంటే అతను వస్తుంటే 10 మంది అన్నొస్తుంది జరగండి, అన్నొస్తుంది జరగండి, అన్నొస్తుంది జరగండి అని అందరికి జరుపుతుంటే జరిగిన ఫోజులు కొట్టుకుంటే హ్యాపీగా హుందాగా నడుస్తుంటారు కదా. అట్లాంటి క్వాలిటీస్ అనేది పెంపొందించుకుంటాడు. అంటే ఒక 10 మందిని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ పోయినా కానీ, చిన్న ఫంక్షన్ పోయినా కానీ, ఏడన్నా మీటింగ్స్ వెళ్ళినాను 10 మంది వచ్చి కొంచెం హడావుడి చేస్తే, ఓ ఈయన పెద్ద ఇది ఉన్నట్టున్నాడు రా భయ్, చాలా పెద్ద వ్యక్తి ఉన్నట్టున్నాడు, అందరూ ఈయన ఎంత ఫాలోవర్స్ ఎట్లున్నారు అంటే ఆ రోజు మటుకు పైసలు తీసుకొని వచ్చేటోళ్ళే ఉంటారు అతనితోటి. తర్వాత కూడా కనిపించాడు. తర్వాత ఎంత పోయి తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ లీడర్ని. అట్లాంటి లీడర్స్ కూడా మనకు బయట కనిపిస్తుంటారు. ఇకపోతే మన దగ్గర వచ్చే విన్నింగ్ టీమ్ లీడర్స్ ఏ విధంగా ఉంటారని తీసుకుంటే కనుక లీడర్ విత్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతతో బాధ్యత ఉంటుంది వాళ్ళ లోపట. వాళ్ళ భుజాల మీద ఒక బాధ్యత ఉంటుంది. తనను నమ్ముకుని వచ్చిన వారిని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి,
వాళ్ళ జీవితాల్లో ఎలాంటి వెలుగును ఎప్పుడు వెలుగు ఎలాంటి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో ఒక ఆశను ఎలా చిగురింపజేయాలి అనే ఒక భావన వాళ్ళలో ఉంటుంది. ఆ భావననే వాళ్ళకు ఒక మర్యాదను కలిగిస్తుంది. ఇప్పుడు మనం సేవాభావంతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక మర్యాద అనేది వచ్చేస్తుంది. మనము చూస్తుంటాం. అంటే పేరు తీసుకుంటున్నానని అన్యథా భావించదు. అరుణ మేడంనే చూస్తుంటాం. ఎంతమంది లేడీ ఫాలోవర్స్ ఉన్నారు. మీటింగ్స్ లో వెళ్తుంటే అరుణక్క 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 అని మొత్తం గుమ్మిగూడిపోతారు. పాపం ఆమెను అన్నం కూడా సరిగ్గా తిననియ్యరు. మాటల్లో పడితే అన్నం కూడా తినదు. కొన్ని కొన్ని మీటింగ్స్ లో వెళ్తుంటే నేను ప్రత్యక్షంగా చూసినాను. ఓకే. అంత అంత రెస్పెక్ట్ ఎక్కడికెళ్ళి వచ్చింది? అది సంపాదించుకుంటూ వస్తుందా? సేవాభావంతోనే వస్తుంది. ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తేనే వస్తుంది. ఓకే. సో జెన్యూనిటీ, ఎటువంటి కలుషితం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా ఉండటం. ఓకే. ఇక్కడ టీమ్ గ్రోత్ కోసం ఆలోచించడం. మన గ్రోతే కాదు, టీమ్ గ్రోత్. మనం పెరుగుతూ టీంని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఆలోచించడం. ఓకే. మనం సంపాదించిన ప్రతి ఒక్క పైసా రెస్పెక్ట్ తో కూడుకుంది. ప్లస్ అధికారికంగా సంపాదించింది ఉంటుంది కానీ అనధికారికంగా సంపాదించింది ఉండదు. ప్రతి ఒక్క రూపాయికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క రూపాయి వెనుక ఒక చెమట బిందువు కారిన ఒక వాసన కనిపిస్తుంది. చెమట వాసన కనిపిస్తుంది. రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినటువంటి విలువ ఆ రూపాయి వెనుక ఉంటుంది. అందుకే లీడర్స్ అందరు పైసలకు కొంత వాల్యూ ఇస్తారు. బరిన్ సార్ కూడా చెప్తారు, ఏంది కరోడ్పతి సంత్ కావాలి, కరోడ్పతి సన్యాసి. సంత్ అంటే సన్యాసి. అంటే సన్యాసి అంటే ఏంది? డబ్బుల మీద ఎక్కువ వ్యామోహం ఉండదు, వస్తుందన్న అహం కూడా ఉండదు. అక్కడ అహం ఉండకుండా అందరినీ సమానత్వంతో చూసుకునేటువంటి ప్రాసెస్ అన్నమాట కరోడ్పతి సంత్ అంటే. ఓకే. వర్క్ ఆల్వేస్ ఫర్ పీపుల్ అండ్ వాక్ అలాంగ్ విత్ దెమ్ టిల్ ఎండ్. జనాల కోసం పనిచేయడం, వాళ్ళతో చివరి దాకా మన ప్రయాణాన్ని సాగించడం అనేది ఇక్కడ మనకు విన్నింగ్ టీమ్ లో చెప్తున్నటువంటి సద్బుద్ధి. ప్రతి క్షణం మనం ఎవరినైతే తీసుకొచ్చామో వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళతో పాటు చివరి దాకా ప్రయాణించడం. అందుకే బరిల్ సార్ ప్రతిసారి చూడండి, ఏ మీటింగ్ లో చూడండి, నా వాళ్ళు అని చెప్తారు, నా ఫ్యామిలీ అని చెప్తారు. నా ఫ్యామిలీ ఎట్లా పెంచుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉందాగా బతకాలి అనే ఆలోచన ప్రతి క్షణం బయల్ సార్ మనసులో ఉంటుంది. అందుకే ఆయన తిట్టినా కొట్టినా ఏం చేసినా ప్రతి ఒక్కరు అతన్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, హక్కున చేర్చుకుంటారు. అందరూ తన గుండెల్లో నిలుపుకుంటారు. బరిల్ సార్ అంటే ఊరికనే కాలేదు, అంటే ఆయన అట్లాంటి వ్యక్తిత్వం గల మనిషి. కొట్టినా తిట్టినా గాని ఎదుగుదల కోసమే తప్పించి ఎటువంటి దురుద్దేశము మనసులో ఉండదని కూడా మనము క్లియర్ గా తెలుసుకోవచ్చు. అందరి ప్రేమను, అందరి వాత్సల్యాలను, అందరి మమకారాలను, అందరి ఒక సత్సంబంధాలను పెంచుకోవడం. ఓకే. ఇందాక చెప్పిన మన దగ్గర ఉన్న లీడర్స్ అందరూ ఎవరి మీద ఒకరికి ఎక్కడ ఈర్షా ద్వేషాలు అనేది కనిపించదు. ఎక్కడ పోయినా కానీ లీడర్స్ కొంతమంది సార్ అని రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేమిస్తారు. కొంతమంది అన్న అంటారు, లేడీస్ అయితే హాబీ అని పిలుస్తారు, వదిన అని పిలుస్తారు. ఎంత రెస్పెక్ట్ కనిపిస్తుంది మన దాంట్లో అనేది అది విన్నింగ్ టీమ్ ద్వారా వచ్చినటువంటి సద్బుద్ధి అని చెప్పుకోవచ్చు. ఓకే. ఒక డిగ్నిటీ ఉంటుంది. లీడర్ అంటే ఒక డిగ్నిటీ ఉంటుంది. చిల్లర వేషాలు వేయకుండా ఇక్కడ మనము చూసుకున్నాం. ఎట్లా అంటే ఫోజులు కొట్టడం అట్లాంటివి లేకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉండడం, హెల్ప్ఫుల్ నేచర్తో ముందుకెళ్ళడం. తను నవ్వుతున్నా గానీ తన నవ్వు వెనక ఒక మంచి కారణం ఉంటుంది. హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది తన నవ్వు వెనుక. తన వేసుకున్న వేషధారణ వెనుక ఒక హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది. అటైర్ అంటే వేషధారణ. తన నవ్వు, తన వేషధారణ వెనుక ఒక మంచి హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది కానీ కన్నింగ్నెస్ ఉండదు అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. ఆయన ఒక దూరదృష్టి ఎంత ఉంటుందంటే తాను ఎదుగుతూ ఇతరులను పైకి తీసుకెళ్ళాలి. తనతో పాటు ఇతరులను కూడా పైకి తీసుకెళ్ళాలి. తన టీం మెంబర్స్ ని కూడా ఆ వాళ్ళ గ్రోత్ ను చూపించాలనే ఒక మంచి సదుద్దేశంతో, ఒక దూరదృష్టితో, ఒక మంచి విజన్ తో ముందుకెళ్తుంటాడు. ఇండిపెండెంట్ షోస్ సెల్ఫ్ గ్రోత్.
ఇక్కడ ఏంటంటే ఎవరి మీద డిపెండెంట్ కాదు. ఈ 1000 ప్లాన్స్ చెప్తాడు ఛాలెంజ్ ఇవ్వడం కూడా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, కానీ డిపెండెంట్ కాదు. డిపెండెంట్ కి ఇండిపెండెంట్ కి ఒక 2 అక్షరాల తేడానే, అంటే ఒక అడుగు తేడా అనుకోవచ్చు. 2 అక్షరాల తేడా. ఇన్ను తీసేస్తే డిపెండెంట్ అవుతుంది, ఇన్ను పెడితే ఇండిపెండెంట్ అవుతుంది. అంటే స్వతహాగా ప్లాన్స్ చెప్తూ స్వతహాగా తన ఎదుగుదలని చూపించాడు. ఎవరైతే తనను వ్యతిరేకించారో, తనని వద్దు అనుకున్నారో, తన మీద ఎటువంటి అభండాలు వేశారో, తిట్టారు, చెయ్యొద్దు, చెప్పొద్దు, ఇవన్నీ వేస్ట్, నడవదు, ఇట్లా చాలా చాలా ఉంటాయి. ఇవన్నిటికీ తట్టుకొని వెళ్ళిన నాడు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, అతను ఆ పని చేస్తూ ఇండిపెండెంట్ గా తన ఎదుగుదలను చూపిస్తూ, ఓకే, ఇతరులకు తన వర్క్ ని చూపించడం అండ్ వర్క్స్ ఫర్ అదర్స్ గ్రోత్, ఇతరులకు కూడా ఎదిగేటువంటి ప్రక్రియలో పని చేయడం అనేది. ఓకే, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో పని చేయడం. ఓకే, సో మన దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ లో మనకు ఎస్ సమానం ఉన్నా కానీ కొన్ని గుణగణాలు అనేది, కొన్నేంటి ఆల్మోస్ట్ ఆల్ గుణగణాలు అనేది క్వైట్ ఆపోజిట్ బయట ఉన్న లీడర్ కి మన లీడర్స్ కి ఉన్నటువంటి గుణగణాలు ఇవి, వ్యత్యాసాలు ఇవి. సో మనము ఒక మంచి లీడర్ గా ఎదగాలనుకుంటున్నాం. ఓకే, పక్కన చూపిస్తున్నటువంటి ఎక్స్ లీడర్ లాగా కాకుండా ఒక మంచి లీడర్ గా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి ఇటువంటి గుణగణాలను మనము పెంపొందించుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్వాలిటీస్ ఏంటి, ఒక లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. ఫస్ట్ మనము ఎక్కడైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, మనం ఏం చేస్తున్నామో దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాం. కమ్యూనికేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి. మనం ఏమైతే చేస్తున్నామో వాళ్ళకు చెప్పడమే మన పని. 1000 ప్లాన్స్ లో కూడా అదే చెప్తున్నారు. అదే మన సార్ చెప్పింది కూడా అదే, కులకర్ణి సార్ చెప్పింది కూడా అదే. మనం ఏం చేస్తున్నామో కమ్యూనికేట్ చేయండి. ఆ కమ్యూనికేషన్ అనేది ముఖ్యం. ఓకే, తర్వాత కన్విన్సింగ్. కానీ ఇక్కడ మనం కన్విన్సింగ్ పద్ధతిలో ఉండం. మనం కమ్యూనికేట్ చేసిన దాంట్లోనే వాడు కన్విన్సింగ్ అయిపోవాలి. ఓకే, ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, అంటే మన కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, ఫుల్ ఎనర్జీగా. ఓకే, ముఖంలో ఒక వెలుగు, తేజస్సు, ఒక నమ్మకం, ఒక ఉత్సాహం అనేది కనిపించాలి. డల్ ఫేసెస్ పెట్టుకొని అనుమానాస్పదమైనటువంటి ఫేసెస్ పెట్టుకునేసి వెళ్తే గనక ఆ చేసేటోడు కూడా కొద్దిగా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. సో ఒక నమ్మకం అనేది ఫేస్ లో కనిపించాలి. ఒక దృఢ సంకల్పం అనేది మీ ఫేస్ లో కనిపించగలిగినప్పుడు అతన్ని కన్విన్స్ చేయగలుగుతావు. కన్విన్స్ అంటే ఊరికే బాబు నైనా చేయరా బాబు, నువ్వు లేకుంటే నాకు వేరే దిక్కు లేదు, నువ్వు చేస్తేనే నాకు ఇల్లు గడుస్తుంది, నాకు కమిషన్ వస్తుంది అనే కన్విన్సింగ్. ఆ కన్విన్సింగ్ కాదు, మనం చెప్తున్నప్పుడు ఆయన కన్విన్స్ అయిపోవాలి, ఒప్పేసుకోవాలి. ఇంకా సరే ఇంత చెప్తున్నారు మీరు, ఇందులో ఏదో ఉంది, నేను కూడా వస్తానని కన్విన్స్ అయిపోవాలి. దాని తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఓకే, ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మూడు ఉంటాయి: కమ్యూనికేషన్, కన్విన్సింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఓకే, కమ్యూనికేట్ చేసినప్పుడు కన్విన్స్ కావాలి, కన్విన్స్ అయినాక పని చేస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మన పనిని చూసానే ఇన్ఫ్లుయెన్స్ కావాలా, లేకుంటే మన దగ్గర ఉన్న లీడర్స్ ను చూసానే ఇన్ఫ్లుయెన్స్ కాగలరు. ఇన్ఫ్లుయెన్స్ కాని వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఓకే, ఒకవేళ తెలిస్తే కనుక మెసేజ్ చేయండి. ఓకే, లేదంటే నో ప్రాబ్లం. తెలిస్తే కనుక మెసేజ్ చేయండి. వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ అంటే జనాల్లో ఒక ఉత్సుకతని రేపడం ఇన్ఫ్లుయెన్స్ అనేది. ఓకే, జనాల్లో ఒక నమ్మకం కానీ ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, దానికోసం ఏమైనా చేయాలని పరితపించుకోవడం. ఓకే, ఒక మాట కోసం ఏదైనా చేయాలని పరితపించుకోవడం. ఎవరైనా మెసేజ్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఎవరు వరల్డ్ లో? ఓకే, మెసేజ్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే. ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్
నేను చెప్పేది వినిపిస్తుంది ఎవరికైనా? వినిపిస్తే కనుక వై అని టైప్ చేయండి. ఎస్, ఎవరు చెప్పలేరా? ఎవరైనా మెసేజ్ చేస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎస్, ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఎవరు చెప్పలేరా? వెరీ గుడ్, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది గాంధీ. ఓకే, ఇంకా ఇద్దరేనా? ఎస్, దోస్ హూ రియల్లీ సఫర్. ఓకే, కేసీఆర్. ఓకే, బరిల్ సార్. రెండు బరిల్ సార్ మీద ఆన్సర్స్ వచ్చినాయి. ఓకే, మోడీ. ఓకే, వివేకానంద, బుద్ధ. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆన్సర్స్ వస్తాయి. అయితే మనకు అరుణ మేడం పెట్టారు బరిల్ సార్. దట్ ఈస్ కరెక్ట్. బరిల్ సార్ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ లో ఒకతను. ఇంకా పాత వాళ్ళ దగ్గరికి వస్తే గనక సుభాష్ చంద్రబోస్ చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కనిపించగాడు బారిల్ అని రాశారు ఎవరో. ఎస్, అది కూడా కరెక్టే. కానీ సుభాష్ చంద్రబోస్ పాతకాలంలో చూసుకుంటే కనుక సుభాష్ చంద్రబోస్ తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్మే ఆజాదీ దూంగా అన్నది. అంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తా అని చెప్పి మాట్లాడారు. అంటే జనాలు రక్తాన్ని ఇవ్వండి అంటే అది ఏమర్థం? అది మీరు రక్తం చిందించండి అంటే చనిపోండి అనే అర్థం. ఓకే, చనిపోతే మనకు స్వతంత్రం వస్తుంది. చనిపోవడానికి కూడా వెనకాడొద్దు అనే మాట చెప్పడం జరిగింది. చనిపోవడానికి కూడా వెనకాడలేదు. చనిపోవడానికి కూడా వెనకాడలేదు. ఒకటి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వచ్చేసి గాంధీ అంటే మనకు నాన్ వైలెన్స్ కిందనే వెళ్ళిండు. ఎవరిని కొట్టొద్దు, ఎవరిని హర్ట్ చేయొద్దు. మనం తన్నులు తిన్నా సరే ఎవరిని హర్ట్ చేయొద్దు. మనం స్వతంత్రం తెచ్చుకోవాలంటే సామరస్యంగా ఉండాలి, శాంతియుతంగా పోరాడాలి, ఎవరి మీద చేయి లేకపోద్దు. ఎవరన్నా కొడితే తన్నులు తినండి కానీ ఎవరిని కొట్టొద్దు, చేయి లేకపోకుండా. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమనే సిద్ధాంతంతో ముందుకెళ్ళి. సో అట్లా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. కొంతమంది తన్నులు తిన్నారు, రక్తాలు గారిని, హాస్పిటల్లో పాలయ్యారు, జైళ్ళల్లో పడ్డారు చాలా మంది. నెక్స్ట్ వచ్చేసి ఉసామా బిన్ లాడెన్. ఓకే, బరిల్ సార్ కూడా ఒక అతను చెప్పుకోవచ్చు. ఆయన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటే తన మాటలతోని మనుషులు ఇట్లా కరిగిపోతున్నారు. బండరాళ్ళు కూడా కరిగిపోతాయి అతని మాటలతో. సో ఇక్కడ ఉసామా బిన్ లాడెన్ అయితే అసలు అతని మాటలు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే మనిషి చనిపోవడానికి రెడీ అయిపోయింది. ఇంకా ఏమనగా కర్ణ యాతో మరణ అనే విధంగా మారిపోయాడు. సో మనము ప్లాన్ చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నాం? అక్కడ జనాలు చనిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ఓకే, సుభాష్ చంద్రబోస్ చెప్తే చనిపోవడానికి రెడీ అయిపోయాడు. ఓకే, గాంధీ గారు చెప్తే తన్నులు తినడానికి రెడీ అయిపోయాడు. మన బరిల్ సార్ చెప్తే ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోతున్నారు. బయటకు వచ్చేసరికి ఏమైపోతుంది? మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఎందుకు డౌన్ అవుతుందంటే బయట ఉన్న ప్రపంచాన్ని చూసేసరికి అదేమో అంటారు కదా, కుక్కతోక గుండ్రాయి కడితే సక్క కట్టినంతసేపు సరిగ్గా ఉంటుంది, మరి పక్కన యథాస్థితికి వచ్చేస్తుంది. ఓకే, సో మన మన పరిస్థితి కూడా అలాగే ఆ విధంగానే అయిపోతుంది. మీటింగ్ లో ఉన్నంతసేపు ఏడుస్తున్నాము, ఓ ఒక రకమైన ఒక వైబ్రేషన్ వస్తుంది, అందరం ఉత్సాహంగా బయటకు వస్తున్నాము. జనాలతో మాట్లాడేసరికి ఆ ఉత్సాహము, ఊపు అంతా నీరు గారిపోతుంది. అది మనకు ఎన్ని రోజులు ఉంటుంది? అయితే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది క్షణకాలికంగా ఉండేది కాదు. ఎప్పటికీ అది మనసులో రగులుతుంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనసులో ఎప్పటికీ ఉంటూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు గాంధీ అనే వ్యక్తి ప్రతిసారి జనాలతోని ఉండి లాఠీ చార్జీలు తినలేదు కదా. మీరు వెళ్ళండి అని పంపించేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపించేసి, సుభాష్ చంద్రబోస్ కూడా మీరు వెళ్ళండి పోరాడండి అని చెప్పి పంపించేసి, ఆ ఒక మాటని మైండ్ లో పెట్టుకొని పనిచేసింది. ప్రాణత్యాగాలు ఇచ్చింది అక్కడ. ఆ మాటని మైండ్ లో పెట్టుకొని ప్రాణత్యాగాలు ఇచ్చింది. ఎన్నో వేల మంది చనిపోయారు సెకండ్ వరల్డ్ వార్ లో. వరల్డ్ వార్స్ జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. యుద్ధాల్లో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ కూడా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. అందుకే టెర్రరిస్ట్ గా మారేసి చాలా మందిని చంపిండు, చాలా మంది చనిపోయారు కూడా. చంపడానికి వెనకాడలేదు, చనిపోవడానికి కూడా వెనకాడలేదు. కానీ మనం ఇక్కడ ఒక ప్లాన్ చెప్పి మాత్రం
ఒక 1000 ప్లాన్స్ చెప్పమంటున్నాం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి. 1000 ప్లాన్స్ చెప్పండి అనేసరికి కొంతమందికి ఇప్పుడున్న మన చాలా మందిలో కొంతమందికి మనతోని కాదులే, మనకి నేను చేయలేనులే అని వెనకడుగు వేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే చేద్దాం, చేసి చూద్దాం, ఏమైతే చూద్దాం అని ఒక ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సమాధానం ఇచ్చిన వాళ్ళందరికీ. ఓకే, సో లీడర్షిప్ ట్రైట్స్ అంటే ఏంటి, లీడర్షిప్ కి సరైన నిర్వచనం ఏంటి అనేది చూసుకుంటే లాయల్టీ, ఎంపతి, అకౌంటబిలిటీ. ఓకే, లాయల్టీ అనేది ఉంటుంది, ఎంపతి అనేది ఉంటుంది, జవాబుదారీతనము, తన ఒక పని మీద దృష్టి, ఒక ఎనర్జీ, ఎంతూజియాజం, ఎంకరేజ్మెంట్. ఓకే, తనలో ఒక ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, ప్లస్ ఇతరులను ప్రోత్సహించు ముందుకెళ్తుంటాడు. రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మర్యాద పూర్వకంగా, బాధ్యత పూర్వకంగా ముందుకెళ్తుంటారు. సెల్ఫ్లెస్నెస్, తనకంటూ తన కోసం ఆలోచించకుండా ఇతరుల కోసం ఆలోచించడం. ఓకే, హానరబుల్ అండ్ హంబుల్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, అందరినీ మంచి భావనతో చూడడం, అందరినీ ఒక మర్యాద పూర్వకంగా చూడడం అనేది ఉంటుంది. ఇందాక నేను చెప్పుకున్నాం ఇన్ఫ్లుయెన్సింగ్, ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్, కొత్త కొత్త ఆలోచనలతో, మంచి పద్ధతులతో ఇతరులను ప్రోత్సహిస్తూ, ఇతరుల్లో ఒక ప్రోత్సాహాన్ని పెంపొందిస్తూ ముందుకెళ్ళడం. ప్యాషన్ అండ్ ప్రైడ్ టు వర్క్, పని చేయడానికి వెనుకాడకుండా ముందుకెళ్ళడం. ఓకే, అతను ఒక ఏమంటారు, ఒక దివిటీగా దివిటి పట్టుకొని ముందుకెళ్ళడం. ఓకే, ప్రైడ్ టు వర్క్ అనే పని చేయడానికి ఎప్పటికీ వెనకాడకుండా ఉండడం. ఓకే, సో ఒక లీడర్ గా ఉండాలంటే ఈ లక్షణాలని పెంపొందించుకోవాలి. ఈ లక్షణాలని పెంపొందించుకోగలిగినప్పుడు అతను ఒక మంచి లీడర్ గా మారుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే జీతం ఇచ్చేవాడు కాదు. మనం ఎండింగ్కి వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డన్. ఓకే, నాయకుడు అంటే జీతం ఇచ్చేవాడు కాదు, జీవితాన్ని ఇచ్చేవాడు. ఓకే, నిజమైన నాయకుడు అంటే జీవితాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ ఏంటంటే పైన కనిపించే లేబుల్ కాదు, ఓకే, లోన ఉండే లెవెల్. నాయకత్వ క్వాలిటీస్ అనేది లో నుంచి రావాలి, పైనుంచి ఆర్భాటాలు తూతూ మంత్రంగా చూపించుకునేటువంటి కాదు, లోపటి నుండి ఉండేటువంటి లెవెల్ అనేది నాయకుడు. కొంతమంది నాయకులను చూస్తుంటాం మనం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కొంతమంది చూడగానే మనస్ఫూర్తిగా లేచి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. కొంతమంది చూసాక పోనీ పోతే పోని ఇంత నాకేం పని అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది చూడకుండా చూసిన వెంటనే తనంతట లేచి నమస్కారం పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు, మనకు కనిపిస్తుంటారు. మన విన్నింగ్ టీమ్ లో కాకుండా బయట కూడా ఉన్నారు. సో అలాంటి లెవెల్ అనేది ఉండాలి నాయకుడు. ఓకే, ఇక్కడ ఒక ముంచేవాడు కాదు, అందరికి పంచేవాడు, ముందుండి నడిపించేవాడు. అంటే ఇతరులను ఎప్పుడు ముంచాలని ఆలోచించేవాడు నాయకుడు కాదు, అందరికి పంచేవాడు. తన దగ్గర ఉన్నది పంచేవాడు, తన దగ్గర ఉన్న నాలెడ్జ్, అంటే ఆస్తిపాస్తులు పంచమని చెప్తలేము ఇక్కడ, తనకున్నటువంటి సేవాభావాన్ని పంచేవాడు, తనకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని పంచేవాడు, తనకున్నటువంటి ఏదైనా మంచి మర్యాదలు పంచేవాడు, తనకు ఏవైనా చేయాలనుకుంటే ఆ పని విధానాన్ని పంచేవాడు, ముందుండి అందరినీ నడిపించేవాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఒక విషయం, చిన్న పిల్లలను చూస్తుంటాం. ఓకే, చిన్న పిల్లలు ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది తెచ్చి ఇది తెచ్చి అని తల్లిదండ్రులను అడుగుతుంటారు. అంటే బాల్యం అనేది అడగడంలో గడుస్తుంది. ఓకే, అడుగుతుంటారు, బాల్యం అనేది అడుగుతూనే ఉంటారు. యువకులు మనం ఏదైనా ఇస్తానంటే తిరస్కరిస్తారు. నువ్వేంది నాకు ఇచ్చేది, నేను తెచ్చుకోలేనా, నేను చేసుకోలేనా, అంటే ఉడుకు రక్తం అలా ఉంటుంది. నువ్వేంది నాకు ఇచ్చేది, నువ్వు ఇస్తే నేను తీసుకోవాలనా, నేను సంపాదించుకోలేనా, నాకు కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా, ఆ ఉడుకు రక్తం అట్లా మాట్లాడిపిస్తుంది. ఏది చెప్పినా ఏది చేసినా కానీ తిరస్కరిస్తారు. మనం మంచి మాట చెప్పినా నువ్వు ఓల్డ్ మోడల్ అయిపోయినావు, అది అవుట్డేటెడ్ మోడల్ అయిపోయినావు, ఇప్పుడు ఇంకా మారుతుంది, కొత్తగా మారుతుంది, నువ్వు అదే పాత జమానా మాటలు చెప్తే ఎట్లా అని ప్రతి మాటని తిరస్కరిస్తారు. చాలా మందిని చూస్తుంటాం మనం గ్రూపులో.
ఓకే. ఏదైనా మంచి చెప్పకపోతే చూసినాం అంకుల్, ఎందుకు అంకుల్ ఊరికే క్లాస్ పీకుతారు, ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అనేసి మాట్లాడుతారు. ఓకే. సో పెద్దలు ఆశిస్తారు. పెద్దలు ఏమని ఆశిస్తారు? నా కొడుకు కోడలు ఏమైనా చేస్తారేమో నా కోసం. ఓకే. నేను ఇన్ని రోజులు కష్టపడ్డా, వాళ్ళు ఏమైనా తెస్తే బాగుండు అని ఆశిస్తారు, కానీ బయటికి చెప్పుకోరు. ఓకే. బయటికెళ్ళి నా కొడుకు నా కోసం ఏదైనా మిక్చర్ ప్యాకెట్ తెస్తాడేమో, నా తల్లి అయితే నాకు ఇష్టమైనవి ఏమన్నా తెస్తాడేమో, నాకు ఒక చీర పట్టుకొస్తాడేమో అని ఆశ ఉంటుంది. తండ్రి అయితే నా కోసం ఏమన్నా తినడానికి ఏమన్నా తెస్తాడేమో అని ఆశిస్తాడు. అంటే ఆశలు ఎంత పెద్దగా ఉండవు. వాళ్ళకి బిల్డింగ్‌లు కట్టాలా, ఏం కట్టాలా అనేది ఉండదు. తన కోసం ఏమన్నా తెస్తాడేమో అని ఆశనే ఉంటది తప్పిస్తే, ఇంకా వేరే అనేది రు పెద్ద పెద్ద వృద్ధాప్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉండవు. తనని మంచి చూసుకుంటే చాలనేది కూడా ఆశిస్తారు. ఆళ్ళు చేతగాని స్టేజ్‌లో ఉన్నప్పుడు, నా పిల్లలు నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నా దగ్గర ఉంటే చాలు, నాకదే ఆనందం అనే ఆశతో పెద్దలు బతుకుతుంటారు. ఇక నాయకులైతే ఇస్తారు. ఏమిస్తారు? ఇక్కడ మనం చెప్పుకున్నాం. ప్రేమనిస్తారు. మంచి ఒక విజన్ ఇస్తారు. ఓకే. వాళ్ళు జీవించే విధానాన్ని ఎలా జీవించాలనేది ఒక మంచి విధానాన్ని చూపిస్తారు. పంచే నాయకత్వం, ఇచ్చే నాయకత్వం, ఇచ్చేటువంటి మనసు నాయకులు ఉంటారు. అందుకే ఏమంటారంటే ఇచ్చేవాడే గాని ఆశించేవాడు కాదు. నాయకుడు అంటే ఇచ్చేవాడు, ఆశించేవాడు కాదు. ఇచ్చిన చెయ్యి ఒక చెయ్యితోనిస్తే ఇంకో చెయ్యికి తెలవద్దని. ఓకే. అది ఇచ్చినాక తెలిసిందనంటే దానికి వాల్యూ లేదు. మనం ఇచ్చినప్పుడు అది ఇంకా ఎదుటి వాడి దగ్గర నుంచి మనం ఆశించొద్దిగ. మనం ఇచ్చేసినాం, ఖతం అయిపోయిందనేది అయిపోయింది. ఇక అక్కడికి ముగించిపోయింది. అది గుర్తుపెట్టుకుంటాడా ఎదుటి వ్యక్తి, గుర్తుపెట్టుకోడా అనేది తర్వాత సంగతి. మన పనేంది, మన వంతేంది, ఇచ్చేసినాం అయిపోయింది. ప్లాన్ చెప్పాలి, చెప్పేసినాం. అతను వస్తాడా రాడా అని ఆశ వద్దిగ. వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోతే వెల్ అండ్ గుడ్. ఆయన జీవితం మీద ఆయన చూసుకుంటాడు. ఓకే. ఆశించేవాడు కాదు, ఇచ్చేవాడు. ఒక ఆశతోని పోవద్దు. మనం ఇస్తున్నాం. ఇక్కడ లీడర్‌షిప్‌లో క్వాలిటీస్ ఏందంటే మనం ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాం. ఈ పొజిషన్‌లో ఉన్నాం, ఈ పొజిషన్‌లో కాదు. ఇది ఆశించేది, యాచించే పొజిషన్ ఇది. ఇది మనం ఈ పొజిషన్‌లో ఉన్నాం. విన్నింగ్ టీమ్ కూడా మనకి ఈ పొజిషనే నేర్పిస్తుంది. ఈ పొజిషన్ కాదు. సో, ప్లాన్ చెప్పేయడానికి వెళ్ళినప్పుడు అతనొస్తాడేమో, అతని వల్ల మనకు బిజినెస్ మంచిగా అయితదేమో, అతనికి చాలా పెద్ద గ్రూప్ ఉంది, అతను చెప్తే ఆళ్ళందరూ ఇంటారు. నువ్వు చెప్పినప్పుడు వాడు ఇంటున్నాడనేది ముఖ్యం. నేను చెప్తున్నప్పుడు ఎదుటివాడు ఏ విధంగా స్పందిస్తున్నాడనేది ముఖ్యం. ఆహ్, చెప్తే వింటాడు, వీని లైఫ్ మంచిగయితది, వీని లైఫ్‌లో ఒక మంచి చేంజ్ ఒస్తదనే ఉద్దేశంతో మనకతనికి ఒక ఆపర్చునిటీ ఇయ్యడానికి వెళ్తున్నాం. ఒక అవకాశం, మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇయ్యడానికి వెళ్తున్నాం. అవకాశం ఇచ్చినాక మనం ఆశిస్తామా అంతోటి? లేదు. ఆశించండి. ఆశించకూడదు గూడా. చేస్తుండడు. అతను చేయడానికి ఒకవేళ వచ్చిండనుకో, అతను ముందుకెళ్ళడానికి ఏ విధంగా మనము సహాయపడాలి? ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించాలి? అనే విధానంలో ఉండాలా గానీ, అతని వల్ల నాకు పీవీ వస్తదేమో, అతని వల్ల ఇంకొక పెద్ద గ్రూప్ వస్తదేమో, ఆశ వద్దు. ఇచ్చే తత్వంలోనే ఉండాలి గానీ, ఆశించే తత్వంలో ఉండకూడదనేది మనకి నాయకత్వ లక్షణాల్లో తెలుస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ లీడర్‌షిప్ ఈస్ నాట్ ఎ పొజిషన్ ఆర్ ఎ టైటిల్. ఇట్ ఈస్ యాక్షన్ అండ్ ఎగ్జాంపుల్. ఇదొక పని విధానాన్ని చూపిస్తుంది. మనము ఇతరులకు ఒక ఏమంటారు దాన్ని, ఎగ్జాంపుల్‌గా నిలబడతాం. ఓకే. ఆహ్, అంటే ఆహ్, ఇప్పుడు మనం ఎంతోమందిని ఇప్పుడు భరత్ సార్‌ని చెప్పుకుంటున్నాం. భరత్ సార్ చూడండి ఈ విధంగా ఉంటాడు, ఆ విధంగా, అతన్ని ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్పుకుంటున్నాం? అతను ఒక నిదర్శనంగా నిలబడ్డాడు అందరికి. లీడర్ అంటే ఇట్లుండాలి. లీడర్ అంటే ఈ విధంగానే మాట్లాడాలి. లీడర్ అంటే ఈ విధంగానే పని జేయాలి. ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్నారు చెప్పుకుంటా పోతే. మళ్ళా రిపీట్ జేయాలా పేర్లని. ఓకే. మన విన్నింగ్ టీమ్‌లో చాలా మంది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేసిండ్రు అంతే. ఆ ఎగ్జాంపుల్‌ని తీసుకొని ముందుకెళ్తున్నాం అందరం మనం. మంచి మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేసేసిండ్రు. అసలు ఏమి మాట్లాడాలనుకున్నాం మేమైతే అశోక్ సార్‌ని జూసినప్పుడు. స్టేజ్ మీదకొస్తే తడపడేవాడు. మాటి మాటికి నీళ్లు తాగేవాడు. మాటి మాటికి నీళ్ళు గొంతు ఎండకపోయేది. అసలు మాట్లాడని పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ధారాళంగా గంటలు గంటలు మాట్లాడేటువంటి పొజిషన్‌కొచ్చేసిండంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేసిండు అంతే. విన్నింగ్ టీమ్ అతన్ని అట్లా చేంజ్ చేసి పడేసిండు.
మాట్లాడకపోతే మనము ముందుకెళ్ళలేము, మాట్లాడగలగాలి. మాట్లాడితేనే ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడాలి అందరికి. మన మీద ఎవరైతే ఏడుస్తున్నారో, మనల్ని ఎవరైతే వ్యతిరేకించారో, మనల్ని ఎవరైతే చెయ్యొద్దని గూడా పోతుంటే ఆపిండ్రో, వాళ్ళకందరికి ఎగ్జాంపుల్‌గా నిలబడాలి. నేను ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. మన కాళోజీ అని ఒక మంచి రచయిత ఉన్నాడు తెలంగాణలో. కాళోజీ నారాయణరావో ఏమో, కాళోజీ అని పిలుస్తారు. పూర్తి పేరు సరిగ్గా తెలీదు. కాళోజీ అనే వ్యక్తి, అతను చాలా పెద్ద మనిషి. అతన్ని అరే తురే అని అందరిని అరే తురే అని అనేవాడు. అది మన తెలంగాణ స్లాంగ్‌లో అరే అంటే అది కూడా ఒక రకమైన రెస్పెక్టే అది. ఓకే. సో, కేసీఆర్ అక్కడ మన జయశంకర్ సార్ దగ్గర ఈ ఉద్యమం గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలేజీ దగ్గరికొచ్చి, కేసీఆర్ ఒక పెద్ద దొంగ. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు కొడతాడు, అవసరం లేనాక రాళ్ళు కొడతాడు. అతన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు జయశంకర్ సార్ అంటే, కాళోజీ నారాయణరావు అంటాడు. కాళోజీ గారు ఒకటే మాట, "నీకు ఉరకనికి చేత కాదు. ఉరికెట్టోని కాళ్ళలో కట్టెలెందుకు పెడతావురా?" మనం బయట చేస్తున్నది అదే జనాలు మనతోటి. వాళ్ళకి ఉరకనికి చేత కాదు. మనం ఉరుకుతుంటే మన కాళ్ళలో కట్టెలు పెడతాం. కట్టెలు పెట్టినా కట్టెలను తప్పించుకొని వెళ్ళాల్సిన పని మనది. ఓకే. సో, ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాం. థాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంతసేపు ఓపికగా విన్నందుకు. ఏమైనా తప్పులు మాట్లాడితే ఐయామ్ వెరీ సారీ. ఎవరినైనా హర్ట్ చేసుంటే గనుక ఐయామ్ వెరీ సారీ. సో, ఇది ఉద్దేశ్యం ఏందంటే, మనకిప్పుడు జరుగుతున్నటువంటి 1000 ప్లాన్స్ మిషన్‌లో అందరూ ఒక మంచి ఆలోచనతో, ఇచ్చే మనస్తత్వంతో వెళ్ళాలి తప్పిస్తే, ఆశించే మనస్తత్వంతో ఎళ్ళొద్దు అనేది నా ఆలోచన. సో, థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. బ్యాక్ టు ద హోస్ట్.